అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూలై 25, 26, 27, 28 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను కూడా మోసుకొస్తున్నాయి. అలాగే మేషరాశివారు పడుతున్న కష్టాలకు కన్నీళ్లకు కారణం ఏమిటో, గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటో మేము కష్టపడి వివరంగా విశ్లేషణ చేసి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశిలో ఉండే ఆ అగ్ని, ఆ ధైర్యం, ఆ ముందుకెళ్లే తత్వం ఎలా ఉంది? ఈ రోజు మనం మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక అద్భుతమైన, ఒక గంభీరమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం జాతకం చెప్పడం కాదు, మన జీవితాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో, మనకు ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మీ జాతక చక్రంలో ప్రస్తుతం ఇద్దరు పెద్దలు, ఇద్దరు గురువులు మిమ్మల్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఒకరు కర్మకారకుడైన, న్యాయమూర్తి అయిన శని భగవానుడు, మరొకరు జ్ఞానానికి, అదృష్టానికి ప్రతీక అయిన బృహస్పతి, అంటే మన గురు భగవానుడు. ఈ ఇద్దరు కలిసి మీ జీవితమనే రథానికి రెండు వైపులా ఉండి దాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ముందుగా మనం శనిదేవుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వినగానే చాలామందిలో ఒక చిన్న భయం, ఒక ఆందోళన మొదలవుతాయి. ప్రస్తుతం ఆయన మీ రాశికి 12వ స్థానమైన వ్యయ స్థానంలో, మీన రాశిలో కూర్చున్నారు. దీన్నే మనం ఏలినాటి శని మొదటి దశ అంటాం. అయ్యో, ఏలినాటి శని మొదలైందా? ఇక ఖర్చులే ఖర్చులు, కష్టాలే కష్టాలు అని చాలామంది అనుకుంటారు. కాని ఒక్క క్షణం ఆగండి. శనిదేవుడు మన శత్రువు కాదు. ఆయన మనకు అత్యంత కఠినమైన, కాని మన మంచి కోరే ఒక గురువు. ఒక శిల్పి ఒక బండరాయిని అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొడతాడో, శనిదేవుడు కూడా మన జీవితంలోని అనవసరమైన, పనికిరాని విషయాలను చెక్కిపారేసి మనల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కొన్ని పరీక్షలు పెడతాడు. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, నిద్రలేమి, ఒంటరితనం, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మికత. శని ఇక్కడ కూర్చుని ఏం చేస్తాడంటే, ముందుగా మీ ఖర్చుల మీద ఒక కన్నేస్తాడు. ఇప్పటివరకు మీరు అనవసరంగా, ఆడంబరాల కోసం చేసిన ఖర్చులకు ఇప్పుడు అడ్డుకట్ట వేస్తాడు. డబ్బు విలువ ఏంటో మీకు పాఠంలా నేర్పిస్తాడు. మీకు ఖర్చులు పెరుగుతాయి, నిజమే. కాని ఆ ఖర్చులు ఆస్పత్రుల కోసమో, కోర్టుల కోసమో కాకుండా, ఒక మంచి ఇంటిని కట్టుకోవడానికో, పిల్లల చదువుల కోసమో, విదేశాలకు వెళ్లడానికో, లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కోసమో అయ్యేలా చూస్తాడు. అంటే మీ శక్తిని, మీ డబ్బును సరైన మార్గంలో ఖర్చుపెట్టించడం ఆయన ఉద్దేశం. నిద్ర పట్టకపోవచ్చు, కాని అది భయంతో కాదు. మీ భవిష్యత్తు గురించి, మీ కెరీర్ గురించి మీరు చేసే తీవ్రమైన ఆలోచనల వల్ల మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకునే సమయం ఇది. నేను ఎవరు? నా లక్ష్యం ఏంటి? నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా? అనే ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకునేలా చేస్తాడు. ఇది ఒక రకంగా మిమ్మల్ని మీకు పరిచయం చేసే కాలం. ఇప్పుడు ఆయన చూపుల గురించి మాట్లాడుకుందాం. శనిదేవుడు కూర్చున్న చోటుకన్నా చూసే చోటు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆయన తన 3వ ప్రత్యేక దృష్టితో మీ 2వ స్థానమైన ధన, కుటుంబ స్థానాన్ని వృషభరాశిని చూస్తున్నాడు. 2వ ఇల్లు అంటే డబ్బు, మాట, కుటుంబం. శని అక్కడికి చూడటం వల్ల మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా, లెక్క ప్రకారం ఉండటం నేర్చుకుంటారు. ప్రతి రూపాయి విలువ మీకు తెలుస్తుంది. మాట విషయంలో కూడా మిమ్మల్ని నియంత్రిస్తాడు. ఇప్పటిదాకా మీరు ఆవేశంలో, ఆలోచించకుండా మాట్లాడి ఉండొచ్చు. కాని ఇప్పుడు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడటం అలవాటు చేస్తాడు. ఎందుకంటే మీ మాట వల్లే కుటుంబంలో సమస్యలు రాకుండా కాపాడటమే ఆయన ఉద్దేశం. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బాధ్యతాయుతంగా మారుతుంది. ఇది కష్టంలా అనిపించినా, భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలు, మీ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉండటానికి శని వేస్తున్న పునాది ఇది. ఇక ఆయన 7వ దృష్టి, మీ 6వ స్థానమైన రోగ, రుణ, శత్రుస్థానమీద కన్యారాశిమీద పడుతోంది. ఇది వినడానికి భయంగా ఉన్నా, మేషరాశివారికి ఇది ఒక అద్భుతమైన వరం. జ్యోతిషశాస్త్రంలో దీన్నే విపరీత రాజయోగం అంటారు. అంటే, మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. మీ పోటీదారులు మీతో పోటీ పడలేరు. మీరు మీ కష్టపడే తత్వంతో, మీ నిజాయితీతో అందరినీ అధిగమిస్తారు. పాత అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి. అనారోగ్యాలు ఉన్నా, వాటిని జయించే శక్తిని, సరైన వైద్యం చేయించుకోవాలనే క్రమశిక్షణను శని మీకు ఇస్తాడు. మీ రోజువారీ జీవితంలో, మీ ఉద్యోగంలో ఒక డిసిప్లిన్ వస్తుంది. ఇప్పటిదాకా వాయిదా వేసిన పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తి చేస్తారు. శనిదేవుడు మిమ్మల్ని ఒక యోధుడిగా మారుస్తున్నాడు. మీ శత్రువులను మీరే జయించేలా చేస్తున్నాడు. ఇక ఆయన 10వ దృష్టి, అత్యంత కర్మ ప్రధానమైన దృష్టి మీ 9వ స్థానమైన భాగ్యస్థానమీద ధనుస్సు రాశిమీద పడుతోంది. 9వ ఇల్లు అంటే అదృష్టం, తండ్రి, గురువులు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు. శని ఇక్కడికి చూడటం వల్ల ఏం జరుగుతుందంటే, నాయనా, అదృష్టం అనేది ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది అని ఆయన మీకు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పటిదాకా మీరు అదృష్టాన్ని నమ్ముకుని కొన్ని పనులు చేసి ఉండొచ్చు. కాని ఇప్పుడు మీ కష్టాన్ని,
మీ శ్రమను మాత్రమే నమ్ముకునేలా చేస్తాడు. మీ కర్మ ఫలాన్ని మీకు అందించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. తండ్రితో సంబంధాలు మరింత బాధ్యతాయుతంగా మారతాయి. ఆయన ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాని ఆ కష్టం వృథా పోదు, మీకు బలమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఇలా శనిదేవుడు ఒకవైపు మిమ్మల్ని కఠినమైన క్రమశిక్షణతో, బాధ్యతలతో, నిజాయితీతో తీర్చిదిద్దుతుంటే, మరోవైపు దేవతల గురువైన బృహస్పతి మీకు అండగా నిలబడటానికి వచ్చాడు. ఆయన మీ మూడో స్థానమైన ధైర్య, పరాక్రమ స్థానంలో మిథున రాశిలో కూర్చున్నాడు. శని 12వ ఇంట్లో ఉండి మీలో ఆందోళన నింపుతుంటే, గురువు 3వ ఇంట్లో ఉండి, భయపడకు, నేనున్నాను, నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాను అని భరోసా ఇస్తున్నాడు. మూడో ఇల్లు అంటే ధైర్యం, కమ్యూనికేషన్, రైటింగ్, మీడియా, మార్కెటింగ్, చిన్న ప్రయాణాలు, తోబుట్టూలు. గురువు ఇక్కడ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాటల్లో ఒక నాలెడ్జి, ఒక ఆకర్షణ వస్తాయి. మీరు నలుగురిలో మాట్లాడటానికి, మీ ఆలోచనలను పంచుకోవడానికి భయపడరు. రాయడం, బోధించడం, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్లతో మీ బంధం మెరుగుపడుతుంది. వారి నుండి మీకు సహాయం అందుతుంది. శని మిమ్మల్ని లోపలికి చూసుకోమంటే, గురువు మిమ్మల్ని బయటి ప్రపంచంతో ఎలా మెలగాలో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు గురువుగారి దివ్యమైన చూపుల గురించి మాట్లాడుకుందాం. ఆయన తన 5వ దృష్టితో మీ 7వ స్థానమైన వివాహ, భాగస్వామ్య స్థానానితులా రాశిని చూస్తున్నాడు. 7వ ఇల్లు అంటే మీ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు, సమాజంలో మీకున్న గుర్తింపు. గురువుగారి ఈ చూపు ఒక అమృతపు జల్లు లాంటిది. పెళ్లికాని వారికి వివాహ యోగం బలంగా కలుగుతుంది. మంచి సంబంధాలు వస్తాయి. ఇప్పటికే పెళ్లైన వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలున్నా వాటిని సామరస్యంగా పరిష్కరించుకునే జ్ఞానాన్ని గురువు మీకు ఇస్తాడు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు దొరుకుతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో మీ పేరు, ప్రతిష్ట పెరుగుతాయి. చూడండి, ఎంత అద్భుతమైన బ్యాలెన్సో. శని ఒకవైపు ఖర్చులు పెంచుతుంటే, గురువు మరోవైపు వ్యాపారం ద్వారా, భాగస్వామ్యాల ద్వారా మీకు లాభాలు వచ్చే దారులు చూపిస్తున్నాడు. ఇక గురువు 7వ దృష్టి, మీ 9వ స్థానమైన భాగ్యస్థానాన్ని ధనుసురాశిని చూస్తున్నాడు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇదే భాగ్యస్థానాన్ని శనిదేవుడు కూడా తన 10వ దృష్టితో చూస్తున్నాడని. ఒకే ఇంటిని ఇద్దరు గురువులు, ఒకరు కర్మ గురువు, మరొకరు జ్ఞాన గురువు, చూడటం అనేది మీ జీవితంలో ఒక అపూర్వమైన, పరివర్తనాత్మకమైన ఘట్టం. దీన్ని చూసి మీరు భయపడకూడదు. దీన్ని అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. శని ఏమంటున్నాడంటే, కష్టపడు, నిజాయితీగా ఉండు, అప్పుడే అదృష్టం వరిస్తుంది అంటున్నాడు. గురువు ఏమంటున్నాడంటే, నువ్వు కష్టపడు, నీకు అండగా నేనున్నాను, నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, అదృష్టాన్ని నేను అందిస్తాను అంటున్నాడు. శని మిమ్మల్ని ఒక కఠినమైన దారిలో నడిపిస్తే, గురువు ఆ దారిలో వెలుగు చూపించే దీపంలా ఉంటాడు. శని పరీక్ష పెడితే, ఆ పరీక్ష రాయడానికి కావాల్సిన నాలెడ్జిని, తెలివితేటలను గురువు అందిస్తాడు. ఉన్నత విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసే ప్రయత్నాలకు శని కొన్ని అడ్డంకులు కల్పించినా, వాటిని దాటే ఉపాయాన్ని, శక్తిని గురువు మీకు ఇస్తాడు. మీ తండ్రితో, మీ గురువులతో మీకున్న బంధం మరింత బలపడుతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న సమయం. చివరగా గురువుగారి 9వ దివ్య దృష్టి మీ 11వ స్థానమైన లాభస్థానమీద, కుంభరాశిమీద పడుతోంది. 11వ ఇల్లు అంటే లాభాలు, పెద్ద స్నేహితులు, కోరికలు నెరవేరడం. గురువుగారి ఈ చూపు ఒక వరం లాంటిది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, నువ్వు 3వ ఇంట్లో ఉండి ధైర్యంగా ప్రయత్నాలు చేస్తున్నావు, దానికి ప్రతిఫలంగా నీకు లాభాలను అందిస్తున్నాను, నీ కోరికలను నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాడు. మీకు కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వారు పలుకుబడి కలిగినవారై ఉండి, మీకు సహాయం చేస్తారు. మీ అన్నగారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు ఎప్పటినుండో నెరవేరాలని కోరుకుంటున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. మీరు ఏ పని చేసినా, దాని నుండి ఆర్థికంగా లాభం పొందుతారు. శని మిమ్మల్ని పొదుపు చేయమని చెప్తుంటే, గురువు మీకు లాభాలు వచ్చే మార్గాలను పెంచుతున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది భయపడాల్సిన సమయమా లేక మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లే సమయమా? శని అనే శిల్పి మిమ్మల్ని చెక్కుతుంటే, గురువు అనే గురువు మీకు నాలెడ్జిని పంచుతున్నాడు. శని మిమ్మల్ని భూమిమీద వాస్తవంలో నిలబెడుతుంటే, గురువు మీకు ఆకాశమంత అవకాశాలను చూపిస్తున్నాడు. ఇది మీ జీవితానికి ఒక బలమైన పునాది వేసుకునే కాలం. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు, మీరు సంపాదించుకునే క్రమశిక్షణ, మీరు పొందే నాలెడ్జి, ఇవి రాబోయే 30 ఏళ్లపాటు మీ జీవితాన్ని నడిపిస్తాయి. కాబట్టి ఆందోళనను పక్కన పెట్టండి. ప్రతిరోజూ ధైర్యంగా ముందడుగు వేయండి. శనిదేవుడికి నచ్చే నిజాయితీని, కష్టపడే తత్వాన్ని, సేవను అలవరుచుకోండి. గురు భగవానుడికి ఇష్టమైన నాలెడ్జిని సంపాదించండి. పెద్దలను గౌరవించండి. ఈ ఇద్దరు గురువుల ఆశీర్వాదంతో మీ జీవితమనే రథాన్ని మీరే సారథిలా నడిపించండి. విజయం, కీర్తి, గౌరవం అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు మేషరాశివారు. మీలో ఉన్నది అగ్ని. ఆ అగ్నిని ఆరిపోనివ్వకండి. దాన్ని జ్ఞానమనే జ్యోతిగా వెలిగించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. రాబోయే ఈ 4 రోజులు, అంటే జూలై 25, 26, 27, 28 తేదీలతో మీ జీవితంలో కొన్ని కొత్త రంగులు నింపడానికి, కొన్ని కొత్త పాఠాలు నేర్పించడానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి.
గుర్తుంచుకోండి, గ్రహాలు మనల్ని భయపెట్టడానికి రావు, మనకు దారి చూపించడానికి వస్తాయి. మన చేతిలో ఉన్న ధైర్యం అనే దీపంతో ఆ దారిలో నడవడమే మన పని. మీ రాశి అంటేనే అగ్నితత్వం, పౌరుషం, ముందుండి నడిపించే తత్వం. ఆ అద్భుతమైన శక్తిని ఈ రోజుల్లో ఎలా వాడుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా జూలై 25 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీ మనసు మిమ్మల్ని ఇంటివైపు లాగుతుంది. ఆఫీస్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీ ఆలోచనలన్నీ అబ్బా, ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ప్రశాంతంగా కూర్చుంటామా అన్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే మీ సుఖానికి, ఆనందానికి సంబంధించిన 4వ ఇంట్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఇది మీలో భావోద్వేగాలను పెంచుతుంది. ముఖ్యంగా మీ అమ్మగారితో మీ అనుబంధం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. వీలైతే ఆమెతో కాసేపు సమయం గడపండి. ఆమె బాగోగులు కనుక్కోండి. ఆమె చెప్పే ఒక్క మాట మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అయితే ఇదే సమయంలో ఉద్యోగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు ఇంటిమీద ఉండటం వల్ల పనిమీద ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశముంది. మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో తెలియకుండానే ఒక అధికారం ధ్వనించవచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణి కాకుండా, ఇలా చేస్తే బాగుంటుందేమో అని సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఇక డబ్బు విషయానికి వస్తే, మీ రెండో ఇంట్లో ఉన్న శుక్రుడు మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. మీ మాధుర్యమైన మాటలతో పనులను చక్కబెట్టుకోగలుగుతారు. కుటుంబం కోసం, ఇంటి అవసరాల కోసం సంతోషంగా ఖర్చు చేస్తారు. వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. ఇక భార్యాభర్తలు, ప్రేమికులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. బయట హడావిడి కన్నా ఇంట్లో ప్రశాంతంగా గడపడానికే ఇష్టపడతారు. విద్యార్థులు కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణముంటేనే చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, మానసిక ఆందోళనల వల్ల ఛాతీలో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. జాగ్రత్త. ఇక జూలై 26 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మొదటి భాగం అంతా శుక్రవారంలాగే గడిచినా, సాయంత్రం 4 గంటల తర్వాత మీలో ఒక్కసారిగా శక్తి ప్రవహించినట్టు అవుతుంది. మీ దృష్టి అంతా ఇల్లు, బాధ్యతల నుండి మీ పిల్లలు, మీ ప్రేమ వ్యవహారాలు, మీ సృజనాత్మకత వైపు మళ్లుతుంది. ఎందుకంటే చంద్రుడు మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పటికే ఉన్న కుజుడు, కేతువులతో కలుస్తాడు. ఇది చాలా శక్తివంతమైన కలయిక. మీలో దాగి ఉన్న టాలెంట్ ఒక్కసారిగా బయటకు వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రొటీన్ పని నా వల్ల కాదు, ఏదైనా కొత్తగా చేసి చూపించాలి అని బలంగా అనుకుంటారు. మీ ఆలోచనలకు, మీ ధైర్యానికి మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో ఏదైనా కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ గ్రహాల కలయిక ఒక కత్తికి రెండు వైపులా పదును లాంటిది. ఒకవైపు ఇది మీకు అపారమైన ధైర్యాన్ని, సృజనాత్మకతను ఇస్తే, మరోవైపు మీలో కోపాన్ని, తొందరపాటును, మొండితనాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మీ పిల్లలతో, మీ ప్రేమికులతో, మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న మాటకు కూడా పెద్దగా స్పందించే అవకాశముంది. మీ ప్రేమను గొడవలతో పాడు చేసుకోకండి. దయచేసి మీ అహాన్ని పక్కన పెట్టి, అవతలివారు చెప్పేది కూడా ఓపికగా వినండి. డబ్బు విషయంలో మీ ప్రయత్నాల ద్వారా, మీ తెలివితేటల ద్వారా సంపాదన పెరుగుతుంది. కానీ అదే సమయంలో స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. కేతువు మీ అంచనాలను తలక్రిందులు చేయగలడు. ఆరోగ్యం విషయంలో కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త. విద్యార్థులకు మాత్రం ఇది అద్భుతమైన రోజు. మీ తెలివితేటలు తారాస్థాయిలో ఉంటాయి. కష్టమైన పాఠాలను కూడా ఇట్టే పట్టేస్తారు. ఇక 27, 28 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ 2 రోజులు కూడా మీలోని హీరోని బయటకు తీసుకొస్తాయి. మీ పూర్తి శక్తి 5వ ఇంట్లో కేంద్రీకృతమై ఉంటుంది. మీ ఆలోచనలు, మీ పనులు, మీ మాటలు అన్నీ చాలా పదునుగా, ధైర్యంగా ఉంటాయి. మీరు ఏ రంగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని తపన పడతారు. దాన్ని సాధించి తీరుతారు. ఉద్యోగంలో మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మీకోసం ఎదురుచూస్తుంటాయి. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మార్కెటింగ్లో, ప్రచారంలో కొత్త పద్ధతులను ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకతే మీ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతుంది. వీటన్నిటికీ మించి మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ఒక వరంలా మారతాడు. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చి పడుతుంది. మీరు ఎప్పటినుండో కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి. స్నేహితుల వల్ల, పెద్దల వల్ల అద్భుతమైన సహాయం అందుతుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మీ 12వ ఇంట్లో శనిదేవుడు కూర్చుని మీ ఖర్చులను గమనిస్తూ ఉంటాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పిల్లల కోసం, వినోదం కోసం, సరదాల కోసం ఖర్చయిపోయే ప్రమాదముంది. కాబట్టి రాహువు ఇచ్చే లాభాలను అందుకుంటూనే శని చెప్పే పొదుపు పాఠాన్ని కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా డబ్బును జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా మీకు తిరుగుండదు. ఈ 2 రోజులు ప్రేమ, పెళ్లి విషయాల్లో చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి. మీలో రొమాన్స్, ఆకర్షణ పెరుగుతాయి.
మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ఏమైనా చేస్తారు, కాని అదే సమయంలో మీలో కొంచెం ఆధిపత్య ధోరణి, అనుమానాలు కూడా తలెత్తవచ్చు. మీ ప్రేమలో నేను కన్నా మనం అనే పదానికి ఎక్కువ విలువివ్వండి. మీ భాగస్వామి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించండి, వారిమీద గెలవడానికి కాదు. అప్పుడు మీ బంధం మరింత అందంగా తయారవుతుంది. విద్యార్థులు ఈ 2 రోజుల్ని బంగారంగా మార్చుకోవాలి. మీ ఏకాగ్రత, మీ గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటాయి. పోటీ పరీక్షలో విజయం సాధించడానికి ఇది సరైన సమయం. మొత్తమీద మేషరాశివారికి ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. సుఖం, ప్రేమ, ధైర్యం, లాభం, ఖర్చు, ఇలా అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని, మీలో ఉన్న అపారమైన శక్తిని, తెలివిని, సృజనాత్మకతను సరైన మార్గంలో పెట్టండి. కుటుంబానికి ప్రేమను పంచండి, ఉద్యోగంలో ధైర్యాన్ని చూపండి, వ్యాపారంలో కొత్తదనాన్ని నింపండి. విజయం తప్పకుండా మీ పాదాల చెంతకు వస్తుంది. మీలో ఉన్న అగ్నిని ఆరిపోనివ్వకండి, అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే జ్యోతిగా మార్చుకోండి. మేషరాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. ముందుగా మీలో ఈ మధ్య కొంచెం కోపం, చిరాకు, ఆవేశం ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోందా? చిన్న మాటకు కూడా మనసు నొచ్చుకోవడం, ఎదుటివారిమీద అరిచేయడం లాంటివి జరుగుతున్నాయా? దీనికి కారణం మీ రాశినాథుడైన కుజుడు, కేతువుతో కలిసి ఉండటమే. అయితే కంగారు పడకండి, మన చేతుల్లోనే ఒక అద్భుతమైన పరిష్కారముంది. మీలో ఉన్న ఆ శక్తిని, ఆ కోపాన్ని ఒక మంచి దారిలో పెట్టడానికి మనందరికీ తెలిసిన ఒకే ఒక దేవుడున్నాడు. ఆయనే ఆంజనేయస్వామి. మీరు చేయాల్సిందల్లా రోజూ ఉదయం స్నానం చేశాక ఒక 5 నిమిషాలు కేటాయించి హనుమాన్ చాలీసా చదవండి. ఒకవేళ అది కష్టమనిపిస్తే కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ అని ఒక 11 సార్లు మనసులో తలుచుకోండి. ప్రతి మంగళవారం లేదా శనివారం వీలైతే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఒక్క ప్రదక్షిణ చేసి రండి. నమ్మండి, మీలో ఉన్న అనవసరమైన ఆవేశం తగ్గి అదే స్థానంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీ మాటల్లో, చేతల్లో ఒక స్పష్టత వస్తుంది. ఇక రెండోది, మన కుటుంబం, మన ప్రశాంతతకు సంబంధించింది. సూర్యుడు మీ సుఖస్థానంలో ఉండటం వల్ల ఇంట్లో కొన్నిసార్లు మన మాటే నెగ్గాలనే ధోరణి పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్లతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. దీనికి చాలా సులువైన పరిష్కారముంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఒక చెంబుడు నీళ్లు అర్ఘ్యం ఇవ్వండి. అలా నీళ్లు వదులుతూ ఓం సూర్యాయ నమః అని అనుకుంటే చాలు. ఇది మీలో ఉన్న అహాన్ని తగ్గించి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. అలాగే మీకు ఏలినాటి శని ప్రభావం కూడా మొదలైంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శనిదేవుడిని శాంతింపజేయడానికి అత్యుత్తమ మార్గం సేవ చేయడం. ప్రతి శనివారం మీకు తోచినంతలో, అంటే ఒక నలుగురికి అన్నం పెట్టడం కానీ, లేదా అవసరంలో ఉన్నవారికి పాత బట్టలు దానం చేయడం కానీ చేయండి. వీలైతే కాకులకు కాస్త అన్నం పెట్టండి. శనిదేవుడు సేవ చేసేవాళ్లను చూసి ఎప్పుడూ సంతోషిస్తాడు, కష్టాలను తగ్గిస్తాడు. చివరగా, ఇవన్నీ చేస్తూనే మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, పాజిటివ్గా ఉండటానికి ఒక చిన్న చిట్కా. మీకు సమయం దొరికినప్పుడల్లా, అంటే బస్సులో వెళ్తున్నప్పుడు, లేదా రాత్రి పడుకునే ముందు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకోండి. శివుడు లయకారుడు, అన్ని గ్రహాలకు అధిపతి. ఆయన్ను తలుచుకోవడం వల్ల మనస్సులోని అనవసరమైన భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ పరిహారాలు అంటే ఏవో మంత్రదండాలు కాదు. మన మనసును, మన ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో పెట్టడానికి, మనలోని పాజిటివ్ శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే సాధనాలు. మీ సహజమైన ధైర్యానికి కొంచెం దైవభక్తిని, సేవను జోడిస్తే చాలు, మీకు తిరుగుండదు, అంతా మంచే జరుగుతుంది. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.